సో ఇప్పుడు మనకి రిఫరెన్స్ వచ్చేసింది, లేయర్ లాక్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ స్టార్ట్ చేయాలి. సో చూడు, మనం ఏం చేద్దామంటే కొంచెం మార్జిన్స్ కొంచెం బయట వరకు పెడదాం. ఇక్కడ మార్జిన్స్ ఎట్లున్నాయి మనకు ఆల్మోస్ట్ లోపలికి ఉన్నాయి. సో మార్జిన్స్ని ఎట్లా చేంజ్ చేస్తాం మనం? సో ఇక్కడ మనకి లేఅవుట్లో మార్జిన్స్ అండ్ కాలమ్స్ అని ఉంది. ఓకేనా, లేఅవుట్లో మార్జిన్స్ అండ్ కాలమ్స్, అండ్ ఇక్కడ లాక్ ఆన్ చేసుకొని ఇక్కడ మీ కర్సర్ ఇక్కడ పెట్టి చూడండి. ఒకసారి మీరు డౌన్ యారో కొట్టండి. ఓకే, చూడు అక్కడ కొంచెం బయట వరకు వచ్చింది ఇప్పుడు. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు ఇంతే వాల్యూ నెక్స్ట్ పేజ్లో కూడా ఉండాలి మనకి. ఓకేనా, అండ్ దీన్ని మనము 3 కాలమ్స్లో డివైడ్ చేయాలి. మనకి 3 కాలమ్స్ కావాలి, ట్రైఫోల్డ్ బౌచర్ కదా. ఓకే, సో ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి మీరు, 1.8. అండ్ ఇదే వాల్యూ మనం ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో కూడా పెడతాం. ఓకేనా, సో చూడండి. సో ఇప్పుడు నాకు ఒక డివిజన్ అయింది, 2 కాలమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక డివిజన్ అయింది, ఇప్పుడు 3 కాలమ్స్. అయితే గట్టర్ సైజ్ కొంచెం తగ్గిస్తాను నేను. ఓకే, సన్నటి గట్టర్ పెడతాను. చూడండి, ఇట్లా సన్నటి గట్టర్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కాకపోతే దిస్ ఈజ్ బెటర్. ఇట్లా ఉండాలి మనకి. సో ఇంతే వాల్యూ మనము 0.0625 గట్టర్ స్పేస్ పెడదాం, అదే సెకండ్ పేజ్కి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఫాస్ట్గా బ్రౌచర్ డిజైనింగ్ అవ్వాలంటే ఫస్ట్ కంటెంట్ తెచ్చేసుకోవాలి. సో ఇట్లా మీరు ఒక చిన్న నోట్ ప్యాడ్లో మొత్తం కంటెంట్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకేనా, అట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, సో చూడండి, ఫస్ట్ స్టెప్ మనము ఈ పేజ్ మీద, ఫ్రంట్ పేజ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫ్రంట్ పేజ్ డిజైన్ నేను స్టార్ట్ చేస్తాను. సో డిజైన్కి మనము ఏం చేద్దామంటే, సో చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, రెక్టాంగిల్ టూల్, పాలిగాన్ టూల్ ఇట్లా ఉన్నాయి మనకు. ఓకేనా, సో పాలిగాన్ టూల్ నేను ఇట్లా క్రియేట్ చేసుకోవాలంటే. ఓకే, సో కాకపోతే నాకు పాలిగాన్ టూల్ అనేది నాకు ఎట్లా కావాలి? చూడు, పాలిగాన్లో నేను జస్ట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ కనిపిస్తాయి నాకు. ఓకే, నేను 4 సైడ్స్ తీసుకోవచ్చుకోవాలంటే 4 సైడెడ్ పాలిగాన్ తీసుకొచ్చినాను. చూడు వచ్చిందంటారా 4 సైడెడ్ పాలిగాన్ నాకు. సో ఇది ఆల్మోస్ట్ నాకు ఒక స్క్వేర్ టైప్లోనే వచ్చింది. సో కావాలంటే రెక్టాంగిలే తీసుకోవచ్చు దాని బదులు, నో ప్రాబ్లం. అయితే దీన్ని కొంచెం మనం సెట్ చేసుకున్నాం. చూడండి, ఇట్లా మనము కొంచెం సెట్ చేసుకున్నాం. ఓకేనా, సో దీంతో మనకు కొంచెం ఐడియాస్ వస్తాయి. సో చూడండి, ఓకేనా. చూడండి, అక్కడ అలైన్మెంట్ వస్తుంది మనకి, ఎగ్జాక్ట్ అలైన్మెంట్. ఓకేనా, సో ఇట్లా. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా యాడ్ చేస్తారు? సో మనకి యాడ్ యాంకర్ పాయింట్ టూల్ ఉంది ఇక్కడ. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, సో చూడు ఈ షేప్ వచ్చేసింది మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు నెక్స్ట్ షేప్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, పెండూల్. సో ఈ పేజ్ ఈ షేప్ రావాలి మనకి. ఓకేనా, సో ఇక్కడ కొంచెం ఇట్లా మనము రఫ్గా వేద్దాం.
ఓకేనా, ఇట్లా సెట్ చేసుకో. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకుందాం నీట్గా. ఓకేనా, సో ఇట్లా కొంచెం నేను ఒక షేప్ ఇట్లా క్రియేట్ చేసుకున్నాను. అండ్ దీనికి మీరు కావాలంటే ఏదైనా కలర్ ఇచ్చుకోండి. ఓకేనా, సో కావాలంటే మనము ఇదే కలర్ తీసుకోవచ్చు ఆర్ డిఫరెంట్ కలర్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇదే కలర్ రావాలంటే ఎట్లా చూడు, ఐ డ్రాపర్ వచ్చిందా, సో ఇట్లా. సో నెక్స్ట్ స్ట్రోక్ ఆఫ్ చేయలేదా? ఓకే, సో ఏం చేద్దాం మనం స్ట్రోక్ ఆఫ్ చేయాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి నన్ పెట్టేద్దాం. ఓకేనా, నన్ పెట్టేద్దాం ఇక్కడ కూడా. ఓకేనా, సో ఇట్లా. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఇంకొక షేప్ క్రియేట్ చేసేద్దాం. సో షేప్స్ చేయడం మనకి టైం పడుతుంది, మిగతా అంతా మనకి ఫాస్ట్ అయిపోతుంది మనకి. ఓకేనా, సో సేమ్ థింగ్. మల్టీ కలర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, చూడండి. సో ఇట్లా తీసేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు దీనికి మనము ఏం చేద్దాం, ఏదైనా కలర్ ఇద్దాం. దీంట్లో యాక్చువల్లీ మనము ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే కలర్ ఇచ్చి తర్వాత ఇమేజ్ పెడదాం. సో ఇట్లా. ఓకేనా, సో ఇలా వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనము, సో చూడు ఇక్కడ కొంచెం మనము రెక్టాంగులర్గా పెడదాం, ట్రయాంగులర్గా. జస్ట్ a minute. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి చూడు, కొంచెం సెట్ చేసుకున్నాను. ఓకేనా, సేమ్ ఇంత పెట్టేసుకోండి. ఓకేనా, చూడండి ఎగ్జాక్ట్లీ మనకి సేమ్ టైప్లో క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో జస్ట్ ఇట్లా ఇంకొకటి పెడదాం ఇక్కడ ఒక షేపు. సో మళ్ళీ కావాలంటే డైరెక్ట్ మనం ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుందాం. ఓకేనా,
అండ్ దీనికి మనము కావాలి అంటే ఒక పింక్ కలర్ ఇద్దాం. ఓకేనా, వచ్చేసి మనము రైట్ లెగ్ అండ్ దీన్ని స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, అండ్ దీన్ని మనము ఏం చేద్దాం, మనం ఓకేనా. సో ఇక్కడ మనము సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకేనా, అండ్ ఇప్పుడు దీన్ని మనము బ్యాక్ పెడదాం. ఓకే, రైట్ లెగ్ అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్ అన్నాం. ఓకే, సెండ్ బ్యాక్వర్డ్ అంటే కూడా అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొకసారి. ఓకే, సో ఇది దీని బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో ఒక పని చేద్దాం, దీన్నే మనము రైట్ లెగ్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాం. ఓకేనా, సో చూడండి, సో ఇట్లా వచ్చేసింది రైట్. సో ఫస్ట్ అయితే ఒక బేసిక్ డిజైన్ రెడీ అయిపోతుంది మనకి. సో నెక్స్ట్ ఈజ్ జస్ట్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకి చేయాల్సినవి, అయిపోతే ఇక మనము ఇక కంటెంట్ పెట్టేసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా, సో ఏంటది, సో చూడండి ఇక్కడ నేను ఒక ఇంతవరకు తీసుకుంటాను. ఏం ఉదయ్ బిజీ ఉన్నావా? ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, చూడండి ఇక్కడ లైన్స్కి ఎగ్జాక్ట్లీ స్నాప్ అవుతుందో లేదో చూసుకోండి. ఓకేనా, ఓకే, రైట్ లెగ్ అరేంజ్, ఓకే, సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, సో అట్లానే ఇక్కడ కూడా అది సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, ఆర్ వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ అన్న. ఓకేనా, సో ఇలా. ఓకే, సో చూడండి ఒక డిజైన్ రెడీ అవుతుంది మనకి. జస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఒకటి పెట్టేద్దాం, అయిపోతుంది. ఓకేనా, రైట్. సో దీన్ని మళ్ళీ అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్ అన్నాం. ఓకే, మళ్ళీ దీన్ని అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాం. ఓకేనా, సో ఇట్లా రైట్. ఓకేనా, సో బేసిక్గా డిజైన్ అయిపోయింది మనకి ఫ్రంట్ పేజ్కి. సో ఫ్రంట్ పేజ్ డిజైన్ అయిపోయింది మనకు. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము చేసేసాం డిజైన్. డబల్ క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఈ డివిజన్ ఇక్కడ కొంచెం స్ట్రోక్ లాగా వచ్చినట్టు నాకు. సో ఎందుకు వచ్చింది అది ఇట్లా నన్ను పెట్టేద్దాం. ఓకేనా, సో ఒకసారి ఇట్లా అయిపోగానే అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకు వచ్చింది గ్యాప్, ఒక నిమిషం. డబ్ల్యూ తెలుసు కదా, ఇప్పుడు రాదు. ఓకే, ఓకేనా, రైట్. సో బేసిక్గా స్ట్రక్చర్ వచ్చేసింది మనకి. సో తర్వాత జస్ట్ మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ చేసేద్దాం. సో బ్యాక్ సైడ్ కూడా మనము సేమ్ చేసేద్దాం కావాలంటే. సో నెక్స్ట్ ఏం చేద్దాం, బ్యాక్ సైడ్ ఈజీ ఉంది కొంచెం, అంత డిఫికల్ట్ ఏం లేదు. సో చూడు, సో మనము ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి ఏం చేయాలో మనం ఎగ్జాక్ట్లీ ఫస్ట్ అయితే మార్జిన్ సెట్ చేసుకోవాలి. సో మార్జిన్స్ ఎట్లా సెట్ చేసుకుంటారు మీరు లేఅవుట్ మార్జిన్స్ అండ్ కాలమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
ఓకే, మీరు కావాలంటే మీరు నోట్ ప్యాడ్లో రాసుకొని పెట్టుకోండి వాల్యూస్ని, లేకపోతే మనకి గుర్తుండవు ఒక్కొక్కసారి. ఓకే, జస్ట్ మనకి మార్జిన్స్ పైన వచ్చేసి 0.1875, ఓకేనా. అండ్ కింద గటర్ అవుట్ కావాలి మనకి 0.0625. సో ఇంత వాల్యూ పెట్టేసుకోవాలి మనం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పేజ్లోకి వెళ్దాం. సో ఎట్లా వెళ్తారు ఇంకో పేజ్లోకి? సో ఇట్లా డబుల్ క్లిక్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్దాం, మార్జిన్స్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ ఎంత పెట్టాలి మనము? సో ఫస్ట్ వాల్యూ పెట్టేద్దాం, డైరెక్ట్ మనం కాపీ పేస్ట్ చేసేద్దాం, అయిపోతుంది. ఇది గటర్, ఓకే. Ctrl+C, Ctrl+V, ఓకేనా. సో అండ్ గటర్, Ctrl+C అండ్ Ctrl+V అండ్ 3, ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఫ్రంట్ పేజ్ లానే మనకి బ్యాక్ సైడ్ పేజ్ కూడా వచ్చేసింది మనకి, ఓకేనా. సో బ్యాక్ సైడ్ పేజ్ కూడా మనకి ఫ్రంట్ పేజ్లోనే వచ్చేసి. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు మనము సేమ్ థింగ్ చేద్దాం, ఈ డిజైన్ మనకి ఈ బ్యాక్ సైడ్ పేజ్లో కూడా చేసేద్దాం మనం, ఓకేనా. సో ఎట్లా చేసేస్తాం మనము? సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అండ్ సెకండ్ పేజ్లో నేను మార్కెట్ టూల్ తీసుకుంటాను. వరకు పెడదాం, ఓకే. సో ఏం చేయాలి మనం? సో దీనికి మనము ఈ బ్లూ కలర్ ఇద్దాం, ఓకేనా, రైట్. ఇచ్చేసి ఇక్కడ నేను చూడండి డైరెక్ట్ ఇక్కడ నేను ఇది డిలీట్ చేసేస్తా, ఈ ఎక్స్ట్రా పాయింట్. చూడు ఇట్లా అయిపోతాయి మనం, ఓకేనా. ఇట్లా అయిపోతుందా? ఇప్పుడు నేను చోగా ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది, దీన్ని డిలీట్ చేసేద్దాము. అవ్వట్లేదా అది? అట్లానే దీనికి ఒకటి స్ట్రోకు నానబెట్టేద్దాం. పాయింట్ డిలీట్ అవ్వట్లేదు, ఓకే డిలీట్. ఇట్లా వస్తుంది ఇది, ఒక నిమిషం. మొత్తం షేప్ వస్తుంది ఇక్కడ. ఒక నిమిషం. ఏదో ఫాల్ట్ అయింది, ఆగండి. షేపు మొత్తం రాకూడదు ఇక్కడ, ఎందుకు అట్లా వస్తుంది? సో బ్లూ తీసుకో అండ్ స్ట్రోక్ ఆఫ్ చేసేసుకో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం?
మైనస్ యాంకర్ పాయింట్ తోటి ఒకటి మైనస్ చేసాను, కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ రాకూడదు, వస్తాను. ఓకే, వస్తూ ఉంది అది. ఓకేనా? సో అది ఎందుకు వస్తుందో తెలియట్లే నాకు. ఓకే, జస్ట్ a minute. ఓకే, ఇప్పుడు వస్తాను కరెక్ట్. సెంటర్లో ఉన్నట్టు. ఓకేనా? ఓకేనా? సో ఇట్లా వచ్చేసిందా షేపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి ఇంకొక షేప్ వేసేద్దాం, అయిపోతుంది. ఓకేనా? సో ఇట్లా వేస్తాము, ఇంకొక షేపు ఇక్కడ. సో ఇదొకటే మెయిన్ కొంచెం మనకి డిఫికల్ట్ పని దీంట్లో. ఓకే, సో తర్వాత మిగతా అంతా ఈజీగా ఉంటుంది. కంటెంట్ పెట్టడమే ఉంటుంది మనకి. కంటెంట్ పెట్టేసి ఇక డివిజన్స్ క్రియేట్ చేయడమే ఉంటుంది మనకి. ఓకేనా? సో దీనికి ఒక మెజంతా కలర్ ఇస్తున్నాను. ఓకేనా? ఓకే, సో ఇట్లా పెట్టేస్తున్నాను. ఓకే, రైట్. సో ఇట్లా పెట్టేద్దాం. జస్ట్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మోర్ షేప్, దట్ ఈస్ నేను ఎగ్జాక్ట్లీ దానిలా చేయట్లే, కొంచెం డిఫరెంట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఓకేనా? అండ్ ఇప్పుడు రైట్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, మళ్ళీ లేకపోతే అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. దట్స్ ఇట్. ఓకే, బేసిక్ డిజైన్ అయిపోయింది కదా. అయిపోయిందా? ఇప్పుడు జస్ట్ ఒకటి ఇక మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, చూడు, ఫస్ట్ మనం వీటికి గ్రేడియంట్స్ ఇద్దాం. ఇట్లా పెట్టే బదులు మంచి గ్రేడియంట్ ఇద్దాం వీటికి. ఓకేనా? సో బ్లూ అండ్ పింకిష్ గ్రేడియంట్ ఇద్దాం వీటికి. సో ఎట్లా ఇస్తాం గ్రేడియంట్? సో చూడండి, ఇట్లా మీరు ఫస్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక గ్రేడియంట్ ఇవ్వండి. సో ఒక మైనస్ పాయింట్ ఉంది ఈ డిజైన్లో. ఏంటంటే నాకు తెలిసి గ్రేడియంట్ సేవ్ అవ్వదని అనుకుంటున్నాను. ఓకేనా? గ్రేడియంట్ చూద్దాం, ఆప్షన్ ఎక్కడైనా ఉందేమో. స్వాచెస్ అనేది ఉంది మనకి ఇక్కడ. ఇందులో స్వాచెస్లో మేబీ మనం సేవ్ చేసుకోవచ్చు గ్రేడియంట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ యాక్చువల్లీ బ్లూయిష్ కలర్ ఇవ్వాలి. ఇంకో ఇట్లా అర్థమైందా? సో సంథింగ్ లైక్ దిస్.
దీనికి కావాలంటే మీరు ఇట్లా రేడియల్ ఇచ్చుకోవచ్చు, రేడియల్ అండ్ రివర్స్ ఇచ్చుకోవచ్చు ఇట్లా ఇలా. సో ఇప్పుడు ఈ గ్రేడియంట్ మనం సేవ్ చేసుకోగలుగుతామో లేదో చూద్దాం. మనం ఇక్కడ ఆప్షన్ ఏమైనా ఉందామా, యాడ్ సెలెక్టెడ్ స్వాచ్ టు లైబ్రరీ. ఓకే, ఒక్క నిమిషం. న్యూ స్వాచ్. ఓకే, న్యూ స్వాచ్ అని పెట్టారు. ఓకే, వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? సో ఇక్కడ పెడితే మనకు వచ్చేస్తుంది సింపుల్గా. ఐ థింక్ దీనికి రీనేమ్ ఆప్షన్ లేదనుకుంటా. సరేలే, ఇక్కడ ఉంది మనకి. ఓకే, ఇక్కడ మీరు బ్లూ గ్రేడియంట్ అని పెట్టేసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే ఇది లేకపోతే మనకి ప్రతిసారి దానికి ఇచ్చుకోవాల్సి వస్తుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనము జస్ట్ చేయాల్సిందల్లా ఏంటి, సెలెక్ట్ చేసుకుందాం, సెలెక్ట్ చేసేద్దాం. ఓకేనా? అప్లై చేసేద్దాం. రైట్. సో సేమ్ గ్రేడియంట్ వచ్చేసింది అటు. ఓకేనా? సో ఇప్పుడు అలానే మనము ఈ పింక్ వాటికి కూడా మనము ఇచ్చేద్దాం. ఏమంటావు? సెకండ్ పేజ్ అంటావా? సో సెకండ్ పేజ్లో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసాం. ఓకేనా? అయిపోయిందా? సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక గ్రేడియంట్ తయారు చేద్దాం. సో దీనికి మనము కలరు గ్రేడియంట్ పెట్టుకోండి కదా. దీనికి మనకు పింకిష్ గ్రేడియంట్ ఇద్దాము. ఓకేనా? యాక్చువల్గా మనం కొంచెం సెట్ చేసుకోవాలి ఇక్కడ. లైట్ పింక్, డార్క్ పింక్ అన్నమాట. ఓకే, కొంచెం. ఓకే, వచ్చిందా? సో ఇప్పుడు ఈ గ్రేడియంట్ని కూడా మనము సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేసుకొని పింక్ గ్రేడియంట్ అని పెడదాం. ఓకేనా? ఓకే కొట్టేద్దాం మనం. ఓకేనా? సో పింక్ వచ్చేసింది, బ్లూ వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ చేయాల్సిందల్లా మనము దీనికి సెలెక్ట్ చేసుకోవడం, పింక్ గ్రేడియంట్. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం, పింక్ గ్రేడియంట్. ఓకేనా? ఇట్లా గ్రేడియంట్ ఇచ్చేసుకోవచ్చు. సేమ్ థింగ్ దీనికి కూడా మీరు పింక్ గ్రేడియంట్, దీనికి కూడా మీరు పింక్ గ్రేడియంట్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? అలా. రైట్. సో ఇప్పుడు మనకి బేసిక్ కలరింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక జస్ట్ ఇక మ్యాటర్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? సో డిజైన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ, చూడండి. ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసి ఈ ప్లేస్లో మనకి గ్రేడియంట్ అక్కర్లేదు. ఈ ప్లేస్లో మనకి ఇమేజ్ పెట్టాలి. అర్థమవుతుందా? సో మనం ఒక పని చేద్దాం, దీంట్లో డైరెక్ట్ ఇమేజ్ పెడదాం. అండ్ ఒక పని చేద్దాం. ఓకే, ఇమేజ్ పెట్టినా కూడా దాన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టాలి ఇమేజ్. అర్థమైందా? సో ఇక్కడ ఎట్లా ఉంది. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ అయితే తాజ్ కృష్ణ కదా మనది టాపిక్ వచ్చేసి. ఉదయ్ ఉన్నావా నువ్వు? ఓకే. సో ఇది తాజ్ కృష్ణ. సో తాజ్ కృష్ణ హోటల్ ఇది. ఇంకా పెద్ద సైజు దొరుకుతాయని చూద్దాం. ఓకేనా? కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఓకే, ఎంత ఇది? ఓకే, ఇది బిగ్ సైజ్ ఉంది ఇది. సో దీన్ని మనము సేవ్ చేద్దాము.
ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం, సో ఇక్కడ పెడదాం, దీంట్లో పెడదాం. సో కంట్రోల్ డి అంటే ఏంది మనకి ప్లేస్ ఇంపోర్ట్ అనమాట. సో ఓకే కూడా ఓపెన్ అన్నా, వచ్చిందా. సో వచ్చేసింది. అయితే దీన్ని మనము హై క్వాలిటీలో రాలేదు, సో మనము డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే చేద్దాం. ఓకేనా. అండ్ ఇది ఇంకో కొంచెం మనకి ఫిట్ అవ్వాలి సరిగ్గా. సో ఒకసారి ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకే. అండ్ ఇది కొంచెం మనకి కరెక్ట్గా కనిపించాలంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని మీరు కొంచెం దాన్ని ఇట్లా మూవ్ చేసుకోండి. ఓకేనా. ఇక అప్పుడు మీకు ఫుల్గా కనిపిస్తుంది. ఓకే. ఇట్లా ఇంత కనిపిస్తుంది చాలా. అయ్యో ఓకేనా. రైట్. సో ఇట్లా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనము అయితే ఇక్కడ కొంచెం పైన సైడ్ అడ్జస్ట్ చేయాలి. సో దీన్ని నేను ఏం చేయొచ్చు తెలుసా, కొంచెం రొటేట్ చేసుకొచ్చుకోవాలంటే ఇట్లా. సో అయితే కొంచెం ఇటు అటు వెళ్ళిపోయింది కదా మనకి. ఎందుకంటే ఇది ఐ థింక్ ఇది బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది. ఓకే. సో చూడండి ఇట్లా 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 రొటేట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. రైట్. ఓకే. ఇమేజ్ వచ్చేసింది. అయితే ఇది నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా రావాలి ఇమేజ్. సరే నేను ఒపాసిటీ తగ్గించి చూద్దాము. చూడండి బ్లూ గ్రేడియంట్ కూడా కనిపిస్తుంది నాకు. అర్థమైందా. చాలా చాలా ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, ఇక్కడ మనము వాళ్ళ టీమ్ ఫోటో పెడదాం. మన ఈ తాజ్ కృష్ణ వాళ్ళ టీము ఫోటో పెడదాం మనం. ఓకేనా. సో ఎట్లా పెడతాం మనం, ఇట్లా ఈ పాలిగాన్ టైప్లో పెడదాం. ఓకేనా. సో టోటల్ పాలిగాన్కి 6 సైడ్స్ ఉన్నట్టు కదా, 1 2 3 4 5 6. సో 6 సైడెడ్ పాలిగాన్ క్రియేట్ చేద్దాం మనం. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే మీకు సెంటర్ స్కేల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ షిఫ్ట్ అండ్ డ్రాగ్ చేస్తే. ఓకేనా. సో దీనికి మీరు కావాలంటే ఏదన్నా కలర్ ఇచ్చుకోవచ్చు. అండ్ స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. రైట్. అది రొటేట్ చేయండి సార్, బాగుంటుంది. ఓకేనా. కొంచెం చిన్న చేద్దాం. రైట్. రైట్. సో ఇప్పుడు దీంట్లో మనము ఇమేజ్ పెడదాం. సో మనము తీసుకొద్దాం ఒక ఇమేజ్ని. తాజ్ కృష్ణ స్టాఫ్. ఓకే. వీళ్ళు స్టాఫ్.
వీళ్ళేనా? అమ్మాయిలే ఉమ్. లాస్ట్లో ముగ్గురు పట్టారు సార్. ఎక్కడమ్మా? పైన పైన సార్ షాయి కింద డౌన్ కింద సార్. ఇక్కడ ఉన్నట్టున్నారుగా. ఇక్కడ ఇక్కడ ఉన్నారు. ఆరు ఇక్కడ శ్రీదేవి కూడా ఉంది కదా ఇక్కడ. శ్రీదేవేనా అన్న? అట్లానే ఉంది కదా. కానీ పెద్దగా రావటే. శ్రీదేవేనా అన్న? ఆ? ఆ? సరే ఇది పెట్టేద్దాం. సో మనము సెలెక్ట్ చేసుకుందాం, కంట్రోల్ డి కొడదాం. ఓకేనా? ఉల్టా వచ్చినట్టుంది కదా. ఓకే. సో కావాలంటే కొంచెం ఒక స్ట్రోక్ లాగా ఇద్దాం మనం. ఓకే. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దీన్ని మనము కావాలంటే కొంచెము ఇగో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉందా ఇక్కడ. దీంతో మీరు కొంచెం చిన్న చేసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఏమన్నా దీని గురించి ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే. హాస్పిటాలిటీ అని పెడదాం. హాస్పిటబుల్ అంటారు, హాస్పిటబుల్ స్టాఫ్. హాస్పిటాలిటీ ఆఫ్ స్టాఫ్, తాజ్ స్టాఫ్ అంటే ఏంది? హాస్పిటాలిటీ అంటే రిసీవ్ చేసుకోవడం కానీ మర్యాద, అతిథి మర్యాద అంటారు కదా అట్లా. సో ఇట్లా పెట్టేద్దాం మనం. ఓకేనా? రైట్. సో తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ వచ్చింది అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇటు సైడ్ ఇక్కడ కంటెంట్ పెడదాం అండ్ ఇక్కడ మనకి లోగో పెడదాం. ఒక చిన్న లోగోలా పెట్టేద్దాం, అయిపోతుంది ఈ ఏరియాలో. ఓకేనా? ఆ పేజ్ కంప్లీట్ చేస్తారు సార్. కింద పేజ్ ఇమేజ్ ఉన్న పేజ్, ఏ ఇమేజ్? అది టాస్క్ చేసిన ఇమేజ్ ఉంది కదా. ఈ పేజ్లో ఇక్కడ మనకి సోషల్ మీడియా ఐకాన్స్ వస్తాయి డైరెక్ట్. లేదు సార్, పక్కన చిన్న ఇక్కడ ఉంది కదా సార్, ఇదా? హోటల్ ఉంది కదా సార్, దాని కింద చిన్న నేమ్ ఉంది కదా సార్. టాస్క్ చేసిన నేమ్ ఇచ్చేస్తే ఆ పేజ్ అయిపోతుంది కదా సార్. నేమ్ అక్కడ ఇచ్చేసి పైన లోగో ఇచ్చేస్తే ఆ పేజ్ అయిపోతుంది. ఎక్కడైనా ఇవ్వచ్చు లోగో, లోగో ఎక్కడైనా పెట్టచ్చు మనం. ఇక్కడ అడ్రస్ ఆర్ లోగో పెట్టచ్చు. ఓకే ఇట్లా. సో ఒక పని చేద్దాం మనం. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఇక కంటెంట్ పెడదాం. సో చూడు ఫెసిలిటీస్. ఓకే. టాపిక్ తాజ్ కృష్ణ హోటల్. సో తాజ్ కృష్ణ హోటల్ అని ఇక్కడ హెడ్డింగ్ పెడదాం. సో దీనికి చూడు, దీనికి నేను ఈ లేయర్ కూడా లాక్ చేసేస్తాను. సో నెక్స్ట్ లేయర్ ఏంటి ఏమంటావు? ఏం బ్యాక్గ్రౌండ్? వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ బదులు వేరే ఇద్దామంటావా? ఇచ్చుకో, ఏం లేదు. బ్యాక్ సైడ్ సెంట్ టు బ్యాక్ కొట్టేసేయాలి
ఫుల్ బ్యాక్ సెంట్ బ్యాక్ కొడితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనము చూడు, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక మంచి ఫాంట్ తీసుకుందాం. గ్రేట్ వైబ్స్ అని ఒక ఫాంట్ ఉంది, బాగుంటుంది. ఫీచర్స్ అని కొడదాం. ఓకేనా, సో ఇందులో మనకి గ్రేట్ వైబ్స్ అయితే ఇది మనకి స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఫీచర్ స్పెల్లింగ్ కరెక్టా? UI. ఓకేనా, ఓకే. సో దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం. ఓకేనా, సో ఇక్కడ బోల్డ్ లేదు మనకి, ఇట్లానే ఉంటుంది. ఓకేనా, ఫీచర్స్. సో ఫీచర్స్లో మనము ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనము ఒక ఇట్లా పెట్టేద్దాం. మనం ఒక డైరెక్ట్ మనం ఎట్లైనా మనకి లిస్ట్ కాపీ చేసుకున్నాం కాబట్టి ఫీచర్సా ఫెసిలిటీస్, సారీ ఫెసిలిటీసా ఫీచర్సా? ఫెసిలిటీస్. ఫీచర్స్ అంటే ఓకే, ఫెసిలిటీస్ అనుకుంటాను, నేను మర్చిపోయాను. ఫీచర్స్ అంటే ఫోన్ ఫీచర్స్ అంటే వేరే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనము కాపీ కొట్టేద్దాం. కొట్టేసి సో ఇట్లా మనము కంట్రోల్ V కొడదాం. ఓకేనా, సో ఇది యాక్చువల్గా మనము టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. అండ్ కొంచెం దీన్ని పెద్ద చేసుకుందాం మనం. ఓకేనా, అన్నీ ఒక లైన్లో వచ్చేలాగా. ఇది అకామిడేషన్. ఓకేనా, సో తర్వాత దీన్ని కొంచెం మనము ఎక్స్పాండ్ చేద్దాం, మనం అంటే పెద్ద చేద్దాం. స్పేసింగ్ లేదు. సో ఇక్కడ మనకి క్యారెక్టర్ ప్యానల్ ఎక్కడ ఉందో చూద్దాం. సో వేర్ ఈస్ క్యారెక్టర్ ప్యానల్? ఎక్కడ ఉంది మనకి? సో ఇందులో మనము ఒక సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇట్లా. ఓకేనా, ఒకసారి మనం బోల్డ్ ఇటాలిక్ కూడా పెట్టి చూడొచ్చు కావాలంటే. అండ్ కలర్ నాకు తెలిసి వైట్ బాగుంటుంది. పక్కన స్టార్స్ పెట్టచ్చు సార్. స్టార్స్ పెట్టచ్చు. ఓకే, స్టార్స్ యాక్చువల్లీ ఇక్కడ స్టార్ అవుట్ ఉందనుకుంటా నాకు తెలిసి. లేదు కదా, మనకి దాంట్లోంచి తెచ్చుకోవాలి నాకు తెలిసి. ఓ పని చేయొచ్చు మనం యాక్చువల్లీ. ఓకే, మనం ఏం చేయొచ్చు తెలుసా, ఎస్విజీ తెద్దాం. ఎస్విజీ ఫైల్ తీసుకొద్దాం డైరెక్ట్. కీబోర్డ్లో వస్తుంది మనకి. కీబోర్డ్లో ఎట్లా వస్తుంది? వింగ్డింగ్స్ వెబ్డింగ్స్ ఉంటుంది. స్టార్ నార్మల్ రౌండ్ అంటావా, సర్కిల్ అంటావా, లేకపోతే ఇదే పెట్టేద్దాం. ఏముంది ఇక్కడ మనకి ఒక ఎలిప్స్ పెట్టేద్దాం.
ఇట్లా ఇది ఎల్లో కలర్ ఇద్దాం, బాగుంటుంది. అండ్ స్ట్రోక్ తీసేద్దాం. ఓకేనా? చూడు అలైన్మెంట్స్ మస్తు వస్తాయి దీంట్లో. అలైన్మెంట్స్ నాకు నచ్చుతాయి దీంట్లో. ఇంకా వేరే సాఫ్ట్వేర్లో అంత బాగుండవు అలైన్మెంట్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ దీనికి టైటిల్ పెట్టలేదు చూడు మనం. ఏదో అన్నావు ఇప్పుడే. ఓకే, ఓకేనా? సో ఎల్లోలో పెడదాం, బాగుంటుంది నాకు తెలిసి. దీనికి టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. బోల్డ్ ఉంది సార్. ఇంపాక్ట్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వలేమని కాదు. ఓకేనా? సో ఇక్కడ మనం లోగో పెడదాం. ఓకేనా? సో ప్యూర్ ఎల్లో కలర్. ఓకేనా? కొంచెం మంచి ప్లేసింగ్ కరెక్ట్ ఉన్నారు, లేకపోతే బాగుండదు. మరి బయట వరకు పెట్టకండి. ఓకే, మార్జిన్స్ చూసుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ లోగో పెడదాం. సో ఇది లోగో ఇది. సో అయితే దీనికి మనం కొంచెం ఎడిటింగ్ చెయ్యాలేమో అనిపిస్తాం, ఎందుకంటే నాకు తెలిసి వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనుకుంటాను. నాకు తెలిసి చూడు వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో వైట్ ఎట్లా రిమూవ్ చేస్తాం అబ్బా? మ్యాజిక్ ఎరేజరా? ఉదయ్ నువ్వు కూడా ఫోటోషాప్ నా బ్యాచే కదా? ఎవరు నువ్వు నీదే బ్యాచ్? అదే అంటే ఎవరుండే, వేరే వాళ్ళు ఎవరుండే? అక్టోబర్ ఆగస్ట్ 5th స్టార్ట్ అయింది. నేను, సాత్విక్, వినోద్, మోక్షి. మోక్షి బ్యాచ్ కదా మీది? కరెక్ట్. ఓకే. నువ్వేమో ఉదయ్ నువ్వు ఎవరిది? అర్పిత్ కదా? అర్పిత్ వాళ్ళ బ్యాచ్ కదా మీది? అవును సార్. అర్పిత్, ఇంకో అబ్బాయి ఎవరు? మీ శివ కదా? ఓకే. సో చెప్పండి ఇప్పుడు వైట్ ఎట్లా తీసేస్తాం ఇక్కడ? అందరు మ్యాజిక్ ఎరేజరే అంటున్నారు. కలర్ రేంజ్తో తీస్తాం, ఎందుకంటే మ్యాజిక్ ఎరేజర్తో కొంచెం ఇట్లా చిన్నవి కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మనము కలర్ రేంజ్లో ఇట్లా పట్టుకొని సో మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసేసుకుంటే ఒకసారి డిలీట్ కొట్టామంటే మొత్తం వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా? ఎప్పుడు ఇట్లానే తీసుకోవాలి మనం. అర్థమైందా? లేకపోతే ఏంటి మనకు చిన్నదిగో డీలో మళ్ళీ ఆర్లో ఉన్న వైట్ కూడా సపరేట్గా తీయాల్సి వస్తుంది, టైం పడుతుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు మీరు, యాక్చువల్లీ మనం ఒక పని చేద్దాం. డూప్లికేట్ తీసుకొని
దీనికి ఓవర్లే పెట్టేద్దాం. ఓకే, ఎందుకంటే మనకు కొంచెం డార్క్గా వస్తుంది మనకు. చూడండి, ఇంకొక డూప్లికేట్ తీసుకుంటే ఇంకొంచెం డార్క్ వస్తుంది మనకు. చూడండి, ఈ పోయింది సార్, ఈ పోయింది, హైదరాబాద్ హైదరాబాద్ ఈ లెటర్ పోయింది. ఈ లెటర్ సరిగ్గా కనిపించట్లేదు అంటున్నాం. ఓకే, కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు వీటన్నిటిని మర్జ్ చేసేసుకోండి. ఓకేనా, చేసుకొని కావాలంటే మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకోండి. ఓకే, ఓవర్లే పెట్టేసుకోండి దానికి. ఓకే, ఆ ఓవర్లే పెడితే మనకి డార్క్ వస్తుంది మనకు. ఓకేనా, సో ఇప్పుడు మనము దీన్ని క్రాప్ చేసేసుకున్నాం. ఇమేజ్ అండ్ క్రాప్. ఓకే, అండ్ సేవ్ యాజ్. సో ఇక్కడ లోగో అని పెట్టేద్దామా, లోగో. అండ్ చూడండి, నేను పిఎస్డీలో సేవ్ చేసుకుంటాను డైరెక్ట్. ఫోటోషాప్ ఫార్మాట్ మనకి ఈజీ ఉంటుంది. పిఎన్జీ కూడా మేబీ ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు. డైరెక్ట్ ఫోటోషాప్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాం. ఇండిజైన్ కూడా అడోబీ వాళ్ళ కంపెనీ కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది మనకు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం మనం. ఓకేనా, సో లోగో పెడతాం మనం. రైట్, ఇక్కడ కొంచెం లోడింగ్ టైం తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా. సో ఇది ఏం చేయాలి మనము, అరేంజ్, వెర్ ఇస్ అరేంజ్. ఎందుకు ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది చెప్పండి. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఎందుకు వస్తుంది. మేబీ లేయర్ ఏదైనా యాక్టివ్ లేయర్లో లేదా. ఎక్కడో ఫాల్ట్ అయింది కదా. ఓకేనా, సో దీన్ని మనము చిన్న చేసేస్తాం. ఇలా ఇక్కడ ఉండాలి మనకు. ఓకేనా, రైట్. ఓకే, సో ఇట్లా లోగో వచ్చేసింది, టైటిల్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి చిన్న పెడదాం, బెస్ట్ హోటల్ అవార్డు పెడదాం. ఓకే, ఓకే, బెస్ట్ హోటల్ అవార్డ్. అండ్ దీన్ని సేవ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా సేవ్ చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఓకేనా, సో ఎక్కడ ఉందో బాబు మనది ఇక్కడ. ఓకే, సారీ, దిస్ ఈజ్ తాజ్ కృష్ణ బ్రోచర్. రైట్, సో ఇక్కడ మనము బెస్ట్ హోటల్ అవార్డు పెడదాం. సో బెస్ట్ హోటల్ అవార్డు ఉంది ఇక్కడ. సో డైరెక్ట్ మనము ఇది తీసేసుకుందాం. ఓకే, లగ్జరీ హోటల్స్. ఓకేనా, సో ఇది డైరెక్ట్ మనము దీన్ని సేవ్ యాజ్ చేసేద్దాం మనం. ఓకేనా, సో దీన్ని మనం డైరెక్ట్గా మనం దాంట్లో ఓపెన్ చేసేద్దాం. ఎక్కడ ఓపెన్ చేద్దాం, ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాం. ఫోటోషాప్లో ఓపెన్ చేసి ఏం చేయాలి మనం, మళ్ళీ కలర్ రిమూవ్ చేయాలి. అయితే ఇప్పుడు కలర్ ఎట్లా రిమూవ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఈ సింబల్లోంచి తీసేస్తే మళ్ళీ మనకి ఇక్కడ పోయే ఛాన్స్, కలర్ రేంజ్తో పోతాయి. ఓకే, సో పని చేద్దాం, మనం రెండింటిని సపరేట్ చేసుకుందాం. చూడండి, మనకి ఫోటోషాప్ వర్క్ ఎంత వస్తుందో మనకి. ఫోటోషాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిజైన్తో పాటు ఫోటోషాప్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, Ctrl X.
కంట్రోల్ షిఫ్ట్ వి న్యూ లేయర్లో చేస్తున్నాను. తర్వాత ఇందులో మనము ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఇవి తీసేద్దాం. సో ఎట్లా తీసేస్తాం మనం? సేమ్ థింగ్ కలర్ రేంజ్, సెలెక్ట్ కలర్ రేంజ్, ఓకేనా. సో డిలీట్ కొట్టేద్దాం, ఓకేనా. సో ఇలా. సో తర్వాత ఇక్కడ మనము దీనికి మ్యాజిక్ ఎరేజర్తో ట్రై చేద్దాం మనం, ఓకేనా. అంటే 50-50 అనమాట, కొంచెం మ్యాజిక్ ఎరేజర్ కొంచెం ఇది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని మనము మర్జ్ చేసేద్దాం. చేసేసి దీన్ని కంట్రోల్ చేయకూడదాం, కొట్టేసి దీనికి ఓవర్లే పెడదాం. కొంచెం థిక్గా వస్తుంది మనకు, అర్థమైందా? లేకపోతే మనకి డిమ్గా వచ్చేస్తుంది, ఓకే. మళ్ళీ ఇంకొక డూప్లికేట్ చేసి ఇంకొంచెం థిక్గా వస్తుంది. సో ఇప్పుడు ఇదన్నిటి మీరు మర్జ్ చేసేసుకొని డైరెక్ట్ ఇలా మీరు క్రాప్ చేసేసుకొని ఫైల్ సేవ్ యాస్ అండ్ హోటల్ అవార్డ్, ఓకే. హోటల్ అవార్డు వచ్చేసిందా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హోటల్ అవార్డు పిహెచ్డిలో వచ్చేసింది మనకి. ఓకే. సో ఈ కొట్టండి. సో ప్రీఫామ్ సెలెక్షన్ టూల్. సో దీంతో మీరు సెంటర్ స్కేల్ చేసుకోండి, ఓకేనా. సో ఓకే, ఇది కొంచెం క్లియర్గా అనిపించట్లేదు. ఇట్స్ ఓకే. సో పని చేద్దాం. ఐ థింక్ డిస్ప్లే పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ డిస్ప్లే, ఓకే. సో కావాలంటే మనము ఇది జస్ట్ ఒక ఓపెన్ చేయొచ్చు, అవార్డు ఒకటి పెట్టేసి ఈ టెక్స్ట్ని మనం సపరేట్గా టైప్ చేసుకోవచ్చు, ఓకే. వర్డ్ లగ్జరీ హోటల్ అనేది, ఓకే. ఓపెన్ చేద్దాం, అదే చేసేద్దాం బెస్ట్. మనమే టైప్ చేద్దాం అది. సో ఇంతవరకే తీసుకున్నాం మనం, ఓకేనా. ఓకేనా. సో ఇక్కడ మీరు ట్రిమ్ అన్నారంటే ఇట్లా సేవ్ అయిపోతుంది మనకి. ఇట్లా ఫైల్ సేవ్ యాస్. సో హోటల్ అవార్డు దీన్ని రీప్లేస్ చేసేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా కంట్రోల్ టీ కొట్టండి, దాన్ని ఓపెన్ చేసుకోండి, ఈ క్లిక్ చేసుకోండి, చిన్న చేసుకోండి. టూ మచ్ ఎంటీ స్పేస్ ఉండకూడదు అంతే మనకు, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేద్దాం. ఏంటది, ఏం మ్యాటర్ ఉండే? వరల్డ్స్ లగ్జరీ హోటల్ కదా, లగ్జరీ హోటల్ అవార్డ్ విన్నర్ అని పెడదాం, ఓకేనా. అండ్ సెంట్రల్ లైన్, రైట్, ఓకేనా. సో దీనికి యాక్చువల్లీ ఎల్లో ఇద్దాం, బాగుంటుంది. ఎల్లో కలర్ లుక్ బాగుంటుంది మనకి. రైట్. సో చూడండి, ఒక పేజ్ రెడీ అయిపోయింది మనకి. సో జస్ట్ ఇక్కడ మనము మిగతా కంటెంట్ పెడదాం. సో బెస్ట్ చెఫ్ అవార్డ్స్ వద్దు, బెస్ట్ చెఫ్స్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ చెఫ్స్ లేకపోతే బెస్ట్ చెఫ్స్ ఆఫ్ ఏషియానా, ఏషియా అని పెడదాం, బెస్ట్ బాగుంటుంది. బెస్ట్ చెఫ్స్ ఆఫ్ ఏషియా, బెస్ట్ చెఫ్స్ అక్రాస్ ది వరల్డ్, బెస్ట్ చెఫ్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్, అరౌండ్ ద వరల్డ్,
క్రాష్ అని ఓకేనా. సో ఇక్కడ మనము ఒక షెఫ్స్ది ఫోటో పెడదాం, బాగుంటుంది. ఆ? అవన్నీ ఏం కనిపించాలి అమ్మా మనకు. మ్యాటర్ వల్ల వస్తుంది అట్లా. ఓకే, సో చూడు ఇక్కడ ఏముండాలి, బెస్ట్ షెఫ్స్ కదా. సో మనము షెఫ్స్ ఒక ఫోటో తీసుకొస్తున్నాం ఇక్కడ. ఓకేనా, షెఫ్స్ ఇది బాగుంది కదా, ఫారినర్స్లో ఉన్నారు కదా వీళ్ళు. పర్వాలేదు, ఇక్కడ పెడదాం. కానీ ఫారెన్ షెఫ్లు మన ఇండియాలో పనిచేస్తారా? ఓకే, మన వాళ్ళు ఎక్కడైనా వెళ్తారులే, బయట వాళ్ళు ఇక్కడ చేయరా కదా. మన వాళ్ళే బయటకు వెళ్తారు, బయట వాళ్ళు ఎవరు ఇక్కడికి రారా అంటున్నా. మా ఫ్రెండ్ కూడా వెళ్ళాడు సార్, దుబాయ్ వెళ్ళాడు. ఇదే చెఫ్ చెఫ్ దుబాయ్ వెళ్ళాడు సార్ మా ఫ్రెండ్. చెఫా? మీ ఫ్రెండ్తో షెఫా? వంట చేస్తాడా? హోటల్ మేనేజ్మెంట్ చేశాడా? అది ఒకేషనల్ కోర్స్ సార్, నేను కూడా చేస్తాను. ఒకేషనల్ కోర్స్ సార్, ఇది 3 నెలలు ఉంటుంది కోర్సు. వాళ్ళే చదివిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఓకేనా, ఫుడ్ అండ్ మ్యారేజ్ వండియాలో ఫుడ్ అండ్ మ్యారేజ్ ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనము కొంచెము ఒక స్ట్రోక్ పెడదాం, రెడ్ స్ట్రోక్, వైట్ స్ట్రోక్, ఎల్లో స్ట్రోక్ పెడదాం, బాగుంటుంది. ఓకేనా, ఓకేనా, రైట్. కొంచెం సెట్ చేద్దాం. హై క్వాలిటీ హై క్వాలిటీ పెట్టినట్టున్నా కదా, పెట్టలేదా? ఓకే, కొంచెం సెంటర్లో ల్యాండ్ పెడదాం. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ టైటిల్ పెట్టేద్దాం. ఏంటది, ఏదో టైటిల్ ఉండే కదా, అక్కడ నోట్ ప్యాడ్ రాసింది సార్, కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా. సో దీనికి మనము టైమ్స్ న్యూ రోమన్ పెడదాం, బాగుంటుంది. బెస్ట్ షెఫ్స్ ఆఫ్, బెస్ట్ షెఫ్స్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సెంట్రల్ లైన్ పెడదామా? ఓకే, ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము చూడు, ఇక్కడ మనము వెబ్సైట్ అడ్రస్ పెడదాం ఇక్కడ ఈ ప్లేస్లో.
సో ఇక్కడ సోషల్ మీడియా దగ్గర పెడితే బాగుంటుంది సార్ వెబ్సైట్. సోషల్ మీడియా దగ్గర పెడితే బాగుంటుంది సార్ వెబ్సైట్. సో సోషల్ మీడియా ఈ పేజ్లో ఉంటుంది మనకి, ఈ పేజ్లో రాదు కదా. ఇది పెడతారు సార్, ఎంజాయ్ అన్న, హ్యాపీ అన్న. కృష్ణ .in.com .in సార్. .com అనేది వెబ్సైట్. ఓకే. సో చూడు, ఒక పేజ్ రెడీ అవుతుంది మనకి. జస్ట్ మనకి సో ఇక్కడ ఏం పెట్టాలి మనం? సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో క్యాప్షన్ ఫర్ తాజ్ కృష్ణ క్యాప్షన్ వరల్డ్స్ ఏముంటుందమ్మా క్యాప్షన్? హోటల్ క్యాప్షన్ అని కూడా సర్వింగ్ సిన్స్ 1970s సంథింగ్ లైక్ అట్లా. లైఫ్ స్టైల్ మీట్స్ గ్రేట్ సర్వీస్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్. ఓకే. సర్వీసింగ్ ఓకే. సర్వింగ్ ఇండియా అండ్ వరల్డ్ since 1950 and 1960. సో ఇక్కడ మనకి సంథింగ్ లైక్ 1960 అంటే ఎంత వస్తుంది? 40 + 20 62 years. 62 years of 62 years of excellence. of excellence and hospitality అనమాట. Yes, sir. హాస్పిటాలిటీ. Yes, sir. సో మీకు నేను ఒక బ్రౌచర్ ఇస్తాను, అది హోటల్ది కాదు, నేను వేరే ఇస్తాను. ఓకేనా? సో అది మీరు నాకు చేసి నాకు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. Hospital voucher. ఓకేనా? సో చూడండి, ఒకటే పేజ్కి ఆల్మోస్ట్ అప్పుడే టైం అయిపోయింది నాకు. ఓకే. స్టార్టింగ్ పేజ్ కా కలర్స్ పేజ్ కి ఓకేనా? సో జస్ట్ లాస్ట్ పేజ్లో ఏముంటుంది అబ్బా మనకి? సో ఇంకా మిగతా బ్యాలెన్స్ మ్యాటర్ ఉంటుంది మనకు. ఓకేనా? సోషల్ మీడియా సో మనకి హోటల్ అడ్రస్, ఫోన్ నెంబర్ కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఇక్కడ అడ్రస్ పెడదామా? మనకు బాగుంటుంది. అడ్రస్ మనకి ఇక్కడ యాక్చువల్లీ 2-3 ఉంటాయి కదా హోటల్స్ యాక్చువల్గా. సో మనకి చూడు, ఒకటేమో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 2 నియర్ దాని పేరు ఏదో ఉంది యాక్చువల్గా, నియర్ కేర్ హాస్పిటల్. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
సో ఇంకోటి చోట అక్కడ జూబ్లీ హిల్స్ పెడదాం. ఢిల్లీ అని పెట్టాను అంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు. ఓకే అట్లా ఆడాము. నియర్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్. ఓకే అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ ఏదో ఒకటి పెట్టేద్దాం. ఓకే జూహు, ముంబై, నెంబర్ 10 పెట్టేద్దాం. ఓకే నాకు కూడా తెలియదు దాంట్లో అడ్రస్లో ఏముంటుంది. ఓకే ఏముంటుంది ఇక్కడ మహారాష్ట్ర. ఓకే ఓకే సో తర్వాత సంథింగ్ లైక్ బెంగళూరులో ఏమైనా అడ్రస్ తెలుసా అనుకో. ఢిల్లీ. ఓకే ఢిల్లీలో ఏముంటాయబ్బా, చోర్ బజార్ అన్న ఏదో చాందిని చౌక్. ఓకే ఏదో ఒక ఫేక్ అడ్రస్. ఓకే రోడ్ నెంబర్ 6 ఏదో ఒకటి ఫేక్ అడ్రస్ పెట్టేద్దాం. ఓకే ఓకేనా. బెంగళూరులో ఏముంటాయి అడ్రస్లో? బెంగళూరు నియర్ ఏదో ఒక హాస్పిటల్ పేరు పెట్టి కింద కర్ణాటక పెట్టాను. బెంగళూరు. ఓకే హాస్పిటల్ పేరు పెడదాం ఫస్ట్. నియర్ సంథింగ్ మాల్ పేరు పెట్టాను. ఇన్ ఆర్బిట్ మాల్. ఓకే సో నియర్ ఇన్ ఆర్బిట్ బెంగళూరు. జస్ట్ అ మినిట్. హలో ఓకేనా. ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా వచ్చేసింది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఏముంటుందబ్బా మనకి అడ్రస్, సోషల్ మీడియా పెట్టేద్దామా ఇక్కడ. సోషల్ మీడియా లింక్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకేదైనా మనము ఫోటో పెట్టచ్చు మన తాజ్ వాళ్ళది. ఓకే సేమ్ ఉంటుందబ్బా ఇక్కడ సోషల్ మీడియా లింక్స్. ఒక్కసారి చూద్దాం మనకి. ఇన్స్టాగ్రామ్ INS అని చెప్పి మీడియా లింక్స్ అని పెట్టేద్దామా. సెకండ్ వన్ తీసుకొని కింద తాజ్ కృష్ణ అని చెప్పి పెట్టేసి. ఇది పెట్టేద్దాం బెస్ట్. ఓకేనా తీసేసుకోవచ్చు మన డైరెక్ట్. ఓకేనా. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దామా. సరే ఇట్లా వచ్చింది కదా మనకి. ఒక్క నిమిషం ఇట్లా రాకూడదు మనకి. ఓకే సో ఎట్లా రావాలి, ఇది RGB పెట్టేసుకున్నాం. దీన్ని ఏం చేద్దాం మనము. సో ఇక్కడ క్విక్ సెలెక్షన్లో సెలెక్ట్ సబ్జెక్ట్ అని కొట్టేసేసి ఓకే సో Ctrl+Shift కొడదాం, డిలీట్ కొట్టేద్దాం. ఓకేనా. సో అప్పుడు మనకి ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. అండ్ దీన్ని ఇప్పుడు మనము డైరెక్ట్ PSDలో సేవ్ చేసుకుందాం. ఓకేనా. సో డైరెక్ట్ PNG వద్దు, PSDలో సేవ్ చేద్దాం. ఓకేనా.
ఉదయ్ ఉన్నావా? Yes, sir. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ మనము ఇక్కడ మనది ఇదేనా? అది పీ సార్. సో ఇక్కడ కావాలంటే దీన్ని చిన్నగా చేసుకున్నాం డైరెక్ట్. ఇంకా ట్రాన్స్లేషన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కావాలంటే లింక్స్ది మీరు కింద క్యాప్షన్ పెట్టేసుకోవచ్చు, అది మీకు వదిలేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ ఒక తాజ్ కృష్ణది ఇంకొక ఇమేజ్ ఇక్కడ పెడదాం మనం డైరెక్ట్గా సింపుల్గా. సో దానికి మనము తాజ్ కృష్ణ కొడితే చూద్దాం ఇంకేమో వేరే ఇమేజ్లు ఏమైనా దొరుకుతాయేమో ఇట్లాంటిది ఇట్లా సంథింగ్ ఇంటీరియర్స్. ఓకేనా? ఎప్పుడైనా వెళ్ళారా హోటల్కి, స్టార్ హోటల్కి? ఏంటి బావానా? అది 5 స్టార్ హోటలా? లెమన్ ట్రీ అది హైటెక్ సిటీ కదా. ఇట్లా పెట్టేద్దాం. కంట్రోల్ డి కొడదాం. అండ్ సెట్టింగ్లో ఫుల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి చూడు జస్ట్ ఇక్కడ కూడా మనకి ఒక లోగో పెట్టాలి, ఎందుకంటే బ్యాక్ పేజ్లో కూడా లోగో ఉండాలి మనకి. సో అదే లోగో నేనేమి మళ్ళీ ఏమి ఇంపోర్ట్ చేయట్లేదు నేను. ఓకే, సో ఇదే కదా. డూప్లికేట్ తీసుకోవచ్చు, పైన నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు. అవును కరెక్టే నువ్వు చెప్పింది. ఆల్ డ్రాగ్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తాం. ఓకేనా? సో అట్లా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ పెట్టేసుకోవాలి మనం ఈ పేజ్లో. సో మనం జస్ట్ ఫోన్ ఐకాన్ ఎక్కడి నుంచి తెద్దాం, ఐకాన్ ఫైండర్లో నుంచి తెచ్చేయచ్చు. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను అనుకుంటా, ఒక నిమిషం. సో ప్లేస్లో డౌన్లోడ్స్లో ఉన్నట్టుంది ఆల్రెడీ ఫోన్ ఐకాన్. ఇదిగా కంటిన్యూకి కలర్ వస్తుందో లేదా చూడాలి మనం. కలర్ వస్తుంది కానీ దీంట్లో వస్తుందా, డిజైన్లో రాకపోవచ్చు నాకు తెలుసు. రాదు, డిజైన్లో రాదు. దీని ఇల్లస్ట్రేటర్లో తీసుకపోతే కలర్ వస్తుంది మనకు. ఓకేనా? సో ఇక్కడ మనము ఏం చేద్దాం, సింపుల్గా నెంబర్స్. ఓకే, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి మనకు. ఓకే, 040-218435 ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఓకే. అండ్ ఎల్లో పెట్టేద్దాం బెస్ట్. ఎల్లో ఈజ్ వెరీ నైస్. ఓకేనా? సో బోల్డ్ ఇటాలిక్. ఓకేనా? సో అట్లానే మనకి ఇంకా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి. అట్లానే ఇది ఒక మొబైల్ కూడా ఉంటుంది కదా, ఉండదా?
ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద హోటల్ అంటే ఉంటాయి వాళ్ళకి చాలా నెంబర్లే ఉంటాయి వాళ్ళకి. సో సంథింగ్ లైక్ 9132 9132 32 ఏమి నెంబర్ ఇది? నిజం నెంబరేనా? ఫ్యాన్సీ నెంబర్. ఓకే ఓకే. సో దీన్ని సెంటర్లో పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఒకటి ఏంటండి, ఇక్కడ మనకి ఈ ప్లేసెస్లో మనం ఏం ఫిల్ చేయాలి? ఇంకేమైనా ఉందా మ్యాటర్ ఫిల్ చేయడానికి? ఇక్కడ ఏమైనా ఉందా మ్యాటరు? సోషల్ మీడియా వచ్చేసింది మనకి. ఇది ఒకటి ఉంది కదా, రూమ్ సర్వీస్. ఏసీ రూమ్స్ అని అవసరం లేదు సార్, అంత పెద్ద హోటల్. ఇది రూమ్ సర్వీస్ కూడా మనము రూమ్ సర్వీస్ అవసరం లేదు సార్, మెడికల్ స్టాఫ్ పెట్టండి. రూమ్ సర్వీస్ అవసరం లేదు, అంత పెద్ద హోటల్ మినిమం ఉంటుంది సార్. సో ఇది పెట్టేద్దాం అయితే. మెడికల్ స్టాఫ్ ఉంది. ఎందుకంటే ఎందుకు పెడుతున్నా అంటే ఇక్కడ నీకు మ్యాటర్ కొంచెం ఫిల్ అవ్వాలి, ఎక్స్ట్రా మ్యాటర్ ఉండాలి, లేకపోతే నాకు ఎందుకు. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇక్కడ పెడదాం అది పైన. ఐ థింక్ పైన మనకి ఇక్కడ ఇక్కడ ఇంకోటి పెట్టాలి మనకి, ఈమెయిల్ అండ్ సో దీనికి మనము డైరెక్ట్ టైమ్స్ రోమా బోల్డ్ ఇటాలిక్. సో చూడండి, నేను మొత్తం తయారు చేసి చూపిస్తున్నా, మీరు కూడా చేయాలి. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మనము జస్ట్ ఒకటి ఇగో ఈమెయిల్ ఐకాన్ కూడా ఉంది మనకి. సో ఈమెయిల్ ఐకాన్ ఉందా? ఈమెయిల్ ఐకాన్ లేదా? ఓకే. సో ఇదది ఈమెయిల్ ఐకాన్. సో డైరెక్ట్ మనము ఐకాన్ ఫైండర్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో జస్ట్ అయిపోయి వస్తుంది. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేయండి. ఉదయ్ ఉన్నావా? ఉదయ్ ఓకే. సో చూడండి, ఈమెయిల్ కొట్టేసేయండి. ఇక్కడ ఫ్రీ కొట్టండి. మనం సింపుల్గా ఇది తీసేసుకున్నాం. ఓకేనా? డైరెక్ట్ ఎస్పీజీలో డౌన్లోడ్ కొట్టేద్దాం. సో దీన్ని మనము కాపీ అండ్ మన దాంట్లో పెట్టేద్దాం. ఎక్కడ ఉంది మనది? ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకోటి కూడా తీసేసుకుందాం. ఈమెయిల్ ఒకటి, ఇంకోటి ఏంది ఉందబ్బా? ఈమెయిల్ ఒకటి, అంతే కదా? ఇంకేమైనా ఉంటాయా? అంతే, ఈమెయిల్ ఒకటే. ఇక్కడ పెట్టేద్దాం అది. సో సింపుల్గా కంట్రోల్ ప్లేస్ చేసేసి ఇక్కడ కలర్ వస్తుంది అంటావా? ఇట్లానే వస్తుంది. అయితే కలరింగ్ మనము డైరెక్ట్ అక్కడే చేసుకోవాలి. ఓకే, చూడు అలైన్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి. జీమెయిల్ ఉండదు వాళ్ళది, ఇన్ఫో వాళ్ళదే వెబ్సైట్ ఉంటుంది. మరి అంత పెద్ద హోటల్కి గీమెయిల్స్ ఉండవు. ఓకే, info@.in. సో
ఎంత టైం పట్టిందబ్బా మనకి 1.5 hours. 1.5 hours. 1.5 hour పట్టింది. సో జస్ట్ దీనికి ఫినిషింగ్ టచెస్ ఇచ్చేద్దాం అయిపోతుంది. ఓకేనా. సో ఇంపోర్ట్ tajkrishna.in. సో తర్వాత ఇక్కడ మనకి చూడండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అని పెట్టేద్దామా. Picking and dropping. పిక్ అండ్ డ్రాప్ అవైలబుల్. ఓకే. ఓకేనా. టైమ్స్ న్యూ రోమన్ పెట్టుకుందాం, బోల్డ్ ఇటాలిక్ పెట్టేద్దాం. ఓకేనా. అండ్ రెడ్డిష్ కలర్ పెట్టేద్దాం. ఓకే. సో ఇక్కడ ఒక స్టాఫ్ మెంబర్ పేరు పెడదాం. ఇక్కడ పిక్ అండ్ డ్రాప్ అవైలబుల్, కాంటాక్ట్ హెచ్ఆర్. ఓకే. హెచ్ఆర్ ఏదో ఉంటారు కదా, और ओके HR. ओके ओके ताज डेस्क अट tajkrishna.in. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫుల్ కంప్లీటెడ్ బ్రౌజర్ లాగా ఉంది. ఓకేనా. Ctrl+Shift<< తెలుసు కదమ్మా ఇది. ఓకే. ఓకే. సో ఇట్లా రైట్. సో చూడండి. సో మనకి ఒక బ్రోచర్ రెడీ అయిపోయింది. ఓకే. జస్ట్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఉంది దీంట్లో. సో అది ఏంటంటే మనము ఒక డివిజన్స్ క్రియేట్ చేసేద్దాం. సో దీనికి మనము జస్ట్ ఒక ఇట్లా డివిజన్స్ అయిపోయినాయి అనుకో, ఇంకా రెడీ అయిపోతుంది మనకి. డివిజన్స్ అంటే ఇట్లా ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ ఒక లైన్ టూల్ ఉందా. షిఫ్ట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ వస్తుంది మనకు. ఓకేనా. సో యాక్చువల్లీ దానికి బ్లాక్ బదులు మనం ఎల్లో పెడదాం, బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉందా చూసుకోండి. ఇది ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకేనా. దీని విడుతూ కూడా మరి ఇంత అక్కర్లేదు, సన్నడిది పెడదాం మనం. ఓకేనా. డూప్లికేట్ తీసుకో. ఓకేనా. ఓకేనా. ఎందుకు ఎంత థిక్ ఉంది ఇది. 0.5. ఓకేనా. చూడండి. ఓకే. అండ్ ఇక మనకి ఇది అవసరం లేదు నాకు తెలిసి. ఓకే. సో చూడండి, ఒక డివిజన్ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్లో పెట్టేద్దాం డివిజన్. ఓకేనా. ఓకే. సో అగైన్ ఇది ఎల్లో కలర్, అగైన్ ఇది 0.5. దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా.
పర్ఫెక్ట్. ఓకేనా? సో మనకి ఇప్పుడు డివిజన్స్ వచ్చేసినాయి. బస్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఫైల్ ఎక్స్పోర్ట్. సో సేమ్ మన దీంట్లోనే చేద్దాం. ఓకే, తాజ్ కృష్ణ బోచర్. ఓకేనా? సో ఒకసారి అయిపోయిందో లేదో చూద్దామా? ఓకే, చూడండి మనం ఒక ట్రైఫోల్డ్ బ్రోషర్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ తయారు చేసేసాం. ఓకేనా?